బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మాఘ బహుళ దశమి రోజున ప్రారంభమైన ఈ ఉత్సవాలు పాల్గొన శుద్ధి పాడ్యమి నాడు శ్రీ కనీశ్వర స్వామి పుష్పాలయంలో వైభవంగా సమాప్తమయ్యాయి. 6 రోజుల పాటు అంకురార్పణ, ధ్వజారోహణ, గ్రామోత్సవం, మహాశివరాత్రి, లింగోద్భవ అభిషేకాలు, త్రిశూల స్నానోత్సవం వంటి విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనాలు, తైలాభిషేకం నిర్వహించారు. కార్యనిర్వాహక అధికారి డి సురేష్ బాబు ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందం రావు సహకారం విశేషమని పేర్కొన్నారు. మొత్తం ఉత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.
ఆడికి ఎన్ని బాక్సులు అని చెప్పారు మీరు? అక్కడ పీడికోట్లో ఆయతను లేడు, వేరేవాడు మారాడు. ఆ బాక్స్ ఏమో పక్కన పెట్టి కట్టేసి పక్కన పెట్టారు, ఏదో చూసుకోలేదు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ప్రఖ్యాత పురాతన శివాలయమైన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయం నందు ఫిబ్రవరి 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అనగా వారం రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగినది. 12వ తారీఖున అంటే ఫిబ్రవరి 12వ తారీఖున అంకురార్పణతో ధ్వజారోహణతో ప్రారంభమయ్యి 13వ తారీఖు రాత్రి 10 గంటలకి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినాయి. ఆ సదరు కళ్యాణ మహోత్సవాలు సుమారు గ్రామస్తులు కానీ భక్తులు కానీ సుమారు 2000 మంది భక్తులు హాజరైనారు. సదరు కళ్యాణ మహోత్సవాలకి పట్టు వస్త్రాలు స్థానిక ఎమ్మెల్యే గౌరవ బండారు సత్యానందరావు గారి తనయుడు బండారు సందీప్ గారి దంపతులతో పట్టుబట్టలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అనంతరం కార్యక్రమం కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినవి. సుమారు 2000 మంది భక్తులకు కూడా ప్రసాదాలు స్వీకరించి కళ్యాణం అనంతరం ప్రసాదాలు స్వీకరించి వారి మొక్కులు తీర్చుకున్నారు. తదుపరి 13వ తారీఖు 14వ తారీఖు మన కోలాటము వివిధ భజనలు కార్యక్రమాలు జరిగినాయి. 13వ తారీఖు కళ్యాణానికి సంబంధించి కూడా ఇంచుమించు వివిధ బ్యాండ్ మేళాలు, మన కేరళ నృత్యాలు, మన తెలంగాణ బోనాల డ్యాన్సు, వివిధ రంగాలకి సంబంధించి అందరికీ చిన్న పెద్ద అలరించేలాగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాలు జరపడం ఊరంతా ఊరేగింపుగా జరిగినది. అనంతరం 10వ తారీఖున 10 గంటలకి కళ్యాణం జరిగింది. 14, 15 కూచిపూడి, 15వ తారీఖు కోలాటం అన్నీ జరిగినాయి. 16వ తారీఖు కూడా ఉదయం శ్రీ ఇచ్చాపురం నుంచి వారాహిమాత పీఠాధిపతి అయిన బాలసరస్వతి స్వామివారు వచ్చి స్వామివారి లీలా శనిదేవుని లీలా ప్రవచనాలు చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా సుమారు గ్రామస్తులందరూ హాజరయ్యారు. తదుపరి 16వ తారీఖు ఉదయం మన ఏనుమహల్లో గల సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర త్రిశూల స్థానం ఘనంగా జరిగింది. సదరు కార్యక్రమానికి కూడా గ్రామస్తులందరూ సుమారు 1000 మంది ఆడపడుచులు హాజరయ్యారు. త్రిశూల స్థానం కూడా ఘనంగా జరిగింది. ఈరోజు ఆఖరి రోజు 18వ తారీఖుని శ్రీ పుష్పయాగంతో సదరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగించడం జరిగినది. సదరు కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి మా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయిన అశోక్ గజపతిరాజు గారి సూచనలు, స్థానిక గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యానంద గారి సూచనలతో మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ వారి పిల్ల మొత్తం అందరూ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ వారం రోజులు కూడా ఇక్కడే ఉండి నాకు తగిన సూచనలు చేసి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ చక్కగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా అర్చక స్వాములతో మా ప్రధాన అర్చకులు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినాయి ఈ కళ్యాణ మహోత్సవాలు వారం రోజుల పాటు. సదరు కళ్యాణ మహోత్సవాలకి వారం రోజుల పాటు మాకు మంచి సూచనలు ఇచ్చిన ధర్మకర్తల మండల సభ్యుల వారికి, మా ప్రధాన అర్చకుడు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో మిగిలిన అర్చక బృందానికి మరియు మా సిబ్బందికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి భక్తుడికి ఏ ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినాయి. ప్రతి ఏడాది కిందటి ఏడాది మీద ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు చాలా బాగా జరిగినాయి అని చెప్పి గ్రామస్తులు కానీ పెద్దలు కానీ మాకు విన్నవించుకున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ మరెన్నో చేస్తాము. కాబట్టి భక్తులందరూ గమనించి ప్రతి వ్యక్తి కూడా మన 16వ తారీఖున వచ్చిన వారాహి మాత పీఠాధిపతి అయిన బాల సరస్వతి స్వామి చెప్పినట్టు ఏ విధమైన అపోహలు, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఇబ్బంది కలిగిన వ్యక్తి వచ్చి స్వామివారికి తైలాభిషేకం చేయించుకున్నట్టు వారి స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఓం గౌరీ విమాయ సలిలానతక్షత్యేకపది ద్విపది సాచుతుష్పది అష్టాపదే నవపదే బభూవుషే సహస్రాక్షర పరమే వ్యోమన్ను. ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉంది. ఇది శివాలయమే. మందపల్లి మందేశ్వరుడు శనేశ్వరుడు ప్రసిద్ధమైన శివాలయం. ఆయనకే తైలాభిషేకం చేస్తారు. శనికి ప్రీతికరమైన నువ్వులను అభిషేకం, శని ప్రతిష్ఠ అయిన శివలింగం మందేశ్వరుడు మందపల్లి. ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉంది కదా. శివాలయాల్లో సగం కళ్యాణాలు మహాశివరాత్రి జరుగుతాయి. మహాశివరాత్రి కంటే 12వ తారీఖు అంకురార్పణ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. 12వ తారీఖు అంకురార్పణ,
13వ తారీఖు కళ్యాణం, ఊరేగింపులు, కళ్యాణాలు, డైలీ బలిహారంలో ధ్వజపటాలు, బలిహారంలో తారీఖుని అంకురార్పణ, 13వ తారీఖున కళ్యాణం, స్వామి వాళ్ళందరికీ కళ్యాణం, 14వ తారీఖు శని త్రయోదశి ప్రదోషం, 15వ తారీఖు మహాశివరాత్రి లింగోద్భవకాల అభిషేకం అర్చన, 15వ తారీఖు డైలీ హోమాలు, బలిహారణలు, అంకురార్పణలు జరిగాయి. ఈరోజు లాస్ట్, ఈవేళ 6వ రోజు, ఇది 7వ రోజు. ఈవేళ శ్రీ పుష్పయాగ మహోత్సవం, కళ్యాణం ఈ రోజుతో ఆఖరం. కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తూ ఉంటారు అందరూ కూడా, అన్ని ఆలయాల్లోనూ. 150 ఆలయాలు మహాశివరాత్రికి చేస్తారు. మిగతా 50 ఆలయాలు కూడా పౌర్ణమి ముందు ఏకాదశికి, అమావాస్య ముందు ఏకాదశికి అక్కడ కార్యక్రమాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు. విష్ణాలయం కళ్యాణాలు సగం అంతర్వేదికి జరుగుతాయి. మిగతా కళ్యాణాలు పౌర్ణమి ముందు, అమావాస్య ముందు ప్రతి నెల సర్దుకుంటాయి. ఈ రోజుతోటి కళ్యాణం ఆఖరం. ఈ కళ్యాణ కార్యక్రమాల్ని చాలా బాగా చేశారు ఈవో గారు. మందపల్లి దేవస్థానం ఈవో గారు చాలా దగ్గరుండి బాగా చేయించారు. ఈరోజు ప్రశాంతంగా ఉంది కళ్యాణం. అది కళ్యాణం, ఊరేగింపులు ఇదంతా కూడా ఈవో గారి దగ్గరుండి స్వయంగా బాగా చేయించారు. ఈ రోజుతోటి కళ్యాణం ఆఖరు.